హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై చేస్తున్నాను మా అబ్బాయి. ముందుగా ఈ చేప ముక్కల్ని కళ్ళుప్పు, కొంచెం కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం కలుపుకొని ఒక 2 గంటల పాటు ఎంత నానబెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. డీప్ ఫ్రై చేసామనుకో ఎక్కువగా కాలిపోవడం, లేకపోతే తక్కువగా కాలిపోవడం, అలా మాడిపోవడం జరుగుతుంది. ఇలా తవా మీద కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై ఒక పక్క లైట్గా సిమ్లో రోస్ట్ చేసి తర్వాత రెండో భాగం తిప్పి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, చేస్తే యమ్మీగా టేస్టీగా చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా అబ్బాయి తింటాడంట ఒకసారి. ఎలా ఉంది? సూపర్గా ఉందా? దాంట్లో కొంచెం ఉల్లిపాయ తింటే ఇంకా బాగుంటుంది కదా. చాలా బాగుందా? ఇంకా లాగిచ్చిండి. అయితే మేమైతే ఇప్పుడు భోజనం చేసేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా తినేసేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మా అబ్బాయి ఏదో చెప్తున్నాడు. చెప్పు. గుడ్ నైట్.